శ్రీమాత్రే నమః! శ్రీ గురుభ్యో నమః! ఓం నమో వెంకటేశాయ! వెంకటేశ్వర స్వామి 7 వారాల వ్రతం అత్యంత శక్తివంతమైనది. ముఖ్యంగా కోరుకున్న కోరికలు నెరవేరడానికి, ఇంట్లో సుఖశాంతులు కలగడానికి భక్తులు ఈ వ్రతాన్ని పాటిస్తారు. ఈ వ్రతం విధానం, నియమాలు వివరంగా చెప్తాను వినండి. ఏదైనా శనివారం నాడు ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. వరుసగా 7 శనివారాలు ఈ వ్రతాన్ని చేయాలి. స్వామివారికి నివేదనగా శనగలు నానబెట్టి లేదా తాలింపు వేసినవి లేదా పరమాన్నం సమర్పించాలి. 7వ శనివారం నాడు మాత్రం 7గురు ముత్తైదువులకు లేదా 7గురు బ్రహ్మచారులకు భోజనం పెట్టి శక్తి కొలది తాంబూలాలు ఇవ్వాలి. 7 వారాల వ్రత కథ. పూర్వం గ్రామంలో ధర్మగుప్తుడు అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను గొప్ప వేద పండితుడైనప్పటికీ దారిద్ర్యం కారణంగా చాలా కష్టాలు పడేవాడు. ఒకరోజు అతడు అడవికి వెళ్ళే మార్గంలో వెళ్తుండగా ఒక ముని కనిపిస్తాడు. ధర్మగుప్తుడు తన బాధలన్నీ ఆ మునికి చెప్పుకోగా, ఆ ముని ఇలా ధర్మగుప్తుడితో చెప్తాడు. నాయనా, కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని స్మరిస్తే సాధ్యం కానిది అంటూ ఈ సృష్టిలో ఏదీ లేదు. నువ్వు భక్తితో 7 వారాల వ్రతం చెయ్యి. నీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఆ వ్రతాన్ని ఇలా వివరించాడు. ధర్మగుప్తుడు ముని చెప్పిన విధంగానే మొదటి వారం నియమనిష్టలతో పూజ చేసి స్వామిని ప్రార్థించాడు. అతని మనసులో ప్రశాంతత ఏర్పడి ఎంతో సంతోషంగా ఉంది. రెండవ వారం పూజ పూర్తి కాగానే అనుకోకుండా ఒక పాత మిత్రుడు కలిసి సహాయం చేశాడు. మూడవ వారం అతని ఇంట్లో ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోయాయి. 4, 5, 6 వారాలు నిరంతర నామస్మరణతో ధర్మగుప్తుని ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. 7వ వారం ఉపద్యాపన. ఏడవ శనివారం నాడు 7గురికి అన్నదానం చేసి వ్రతాన్ని ముగించాడు. అదే రోజు రాత్రి స్వామివారు ధర్మగుప్తుని కలలో కనిపించి ఆశీర్వదించారు. కొద్ది రోజుల్లోనే అతనికి రాజశ్రయం లభించి సకల ఐశ్వర్యాలతో, పుత్రపౌత్రులతో సుఖంగా జీవించాడు. ఈ వ్రత మహిమ తెలుసుకున్న వారి ఊరి ప్రజలందరూ కూడా 7 వారాల వ్రతం చేసి స్వామి కృపకు పాత్రులయ్యారు. పూజ ఫలం దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యలు తొలగిపోతాయి. పిల్లలు విద్యాబుద్ధులు, ఉద్యోగ ప్రాప్తి కలుగుతాయి. వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. 7 వారాల పాటు అబద్ధాలు ఆడకుండా మాంసాహారానికి దూరంగా ఉంటూ మనసును స్వామిపై లగ్నం చేయడం ఈ వ్రతంలో అత్యంత ముఖ్యం. గోవిందా గోవింద. ఓం నమో వెంకటేశాయ! ఎవరైనా సరే ఉద్యోగం రాని గారు గాని, పెళ్ళిళ్ళు అవ్వని వాళ్ళు గాని, ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నా, లేదా మీ కాలేజీలో సీట్స్ కోసం, మంచి మార్కులతో పాస్ అవ్వడం కోసం, మీ పిల్లల ఆరోగ్యం కోసం, ఇంట్లో మనశ్శాంతి లేకపోయినా ఈ వ్రతాన్ని నియమ నిష్టలతో పాటిస్తూ చేస్తే తప్పనిసరిగా స్వామివారి ఆశీస్సులు మీపై ఉండి ఎంతో మంచి ఫలితాన్ని మీరు పొందుతారు. ఇలా ఈ వ్రతం చేసిన ఎంతో మందికి వాళ్ళు అనుకున్నవన్నీ జరిగి సంతోషంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉన్నారు. ముఖ్యంగా పిల్లలు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో సంతానం కోసం ఈ 7 వారాల వెంకటేశ్వర స్వామి వారి వ్రతాన్ని ఆచరించినట్లయితే తప్పనిసరిగా వారికి సంతానం అనేది కలుగుతుంది. లేదంటే అప్పులు సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని మీ అప్పులు తీరాలి అని మనసులో కోరుకుంటూ వెంకటేశ్వర స్వామి వారిని మొక్కినట్లయితే ఖచ్చితంగా మీకు అప్పులు తీరే మార్గం త్వరలోనే కనిపిస్తుంది. ఎంతోమంది ఈ వ్రతం చేసిన తర్వాత సుఖశాంతులు కలిగి వాళ్ళకున్న అప్పులన్నీ కూడా మెల్లమెల్లగా తీరాయి. ఇలా ఎంతోమంది చాలా సంతోషంగా ఉన్నారు. నమ్మకంతో స్వామివారి మీద నమ్మకంతో చెయ్యండి. మీకున్న సమస్య ఏదైనా సరే దానికి పరిష్కారం దొరికి మీరు సంతోషంగా ఉంటారు. ఓం నమో వెంకటేశాయ! గోవిందా గోవింద శ్రీనివాసాయ వాసుదేవాయ నమో నమః. ఓం నమో వెంకటేశాయ! స్వామివారి ఆశీస్సులు ఎల్లవెల్లలా మీపై ఉండాలని ఆ స్వామివారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఓం శ్రీమాత్రే నమః. జై దుర్గా! జై జై దుర్గా!